ఇతరుల కష్టములో దుఃఖములో పాలిభాగస్తులు అవ్వటానికి దేవుని యొక్క ప్రేమ మనలను నడిపించేదిగా, దేవుని యొక్క ప్రేమ మనలను ముందు కొనసాగేదిగా. ప్రేమ లేకపోతే ఏమున్నట్లు? ద్వేషం ఉన్నట్లే, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ లేకపోతే ద్వేషం ఉన్నట్లే. ద్వేషం బయటికి కనబడకపోవచ్చు, లోపల ఉంటుంది. ద్వేషం బయట కనబడకపోవచ్చు కానీ లోపల ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం వచ్చినప్పుడు అది కనపడుతుంది. సో కాబట్టి వీ షుడ్ బి ఫిల్డ్ విత్ హిజ్ లవ్. ఆయన ప్రేమ చేత నింపబడాలి, ఆయన ప్రేమతో నడిపించబడాలి, ఆయన ప్రేమను కలిగి మనము జీవించాలి. క్రీస్తు తన ప్రేమను వెల్లడిపరిచెను. ఏమన్నది? He has demonstrated his love on the cross. While we were at sinners, he died for us. మనము పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాను. ఆయన యొక్క ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ మనలో ఉంటే ఖచ్చితంగా ఆ ప్రేమ కార్యాలు మనం చూపించగలం. ప్రేమ మనలో ఉంటే ఇతరులను ప్రేమించే వారముగా మనం ఉంటాం, ఇతరులను ద్వేషించే వారముగా మనం ఉండం. అందుకని యేసుప్రభువు అన్నాడు, నీ శత్రువుని కూడా నీవు, శత్రువుని కూడా ఎలాగ ప్రేమిస్తామండి? అదే దేవుని ప్రేమ. భర్త భార్యను ప్రేమించదు, కొన్నిసార్లు భార్య భర్తను ప్రేమించదు. అత్తలు కోడళ్ళను ప్రేమించరు, కోడళ్ళు చెప్పండి, మీరు చెప్పండి అట్లీస్ట్. అత్తలను ప్రేమించరు అంటే ఏమి లేదు, వాళ్ళలో ప్రేమ లేదు. హల్లెలూయా స్తుతి మహిమ అని పాడతారు, మళ్ళీ ప్రేమ లేదు. నీకు తెలియకోకుండా నీలో ద్వేషం. కొంతమంది అత్త కోడలు ముఖాలు చూసుకోరండి, మళ్ళీ బలలో పాల్గొంటారు. వాట్ ఏ సాడ్, ఎంత దుఃఖకరం అది. నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, నిన్ను నీవు వంచుకుంటున్నావు. భ్రమపరిచే ఆత్మ నీలో ఉన్నది, దేవుని ఆత్మ నీలో లేడు. నీవు అనుకుంటున్నావు నేను విశ్వాసిని, నీవు అనుకుంటున్నావు నేను పర్ఫెక్ట్ అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు గనక ప్రేమించకపోయినట్లయితే దేవుని ఆత్మ నీలో లేదు, దేవుని ఆత్మ నీలో లేడు అనే విషయాన్ని గమనించాలి. నువ్వు అనుకుంటున్నావు అంతే. సో కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్. ప్రతి ఒక్కరిని ప్రేమించాలండి. చాలామంది బయట వాళ్ళని ప్రేమిస్తారు కానీ ఇంట్లో వాళ్ళని ప్రేమించరు. చాలామంది బయట వాళ్ళని, ఏదో ఒక సామెత కూడా ఉంది కదా, ఇంట్లో మర్చిపోయానే విజయ్, మర్చిపోయావు నువ్వు కూడా. బయట వాళ్ళని ప్రేమిస్తారు, అబ్బా, ఇంట్లో వాళ్ళని ప్రేమించరు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రేమ అని ఉంటే ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాము, బయట వాళ్ళని కూడా ప్రేమిస్తాం. వాడు హాని చేసినా ప్రేమిస్తాం, దూషించినా ప్రేమిస్తాం, చెడుగా మాట్లాడినా ప్రేమిస్తాం. అది ఎట్లా సాధ్యం? క్రీస్తుని మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు. యేసు ప్రభువుని దూషించారా, అవమానపరిచారా, ఉమ్ము వేశారు, కొట్టారు, అయినా దేవుడు ప్రేమించాడా లేదా? నీ ముఖం మీద ఉమ్మేశారు ఎవరన్నా? నిన్నెవరన్నా కొట్టారా? అయినా ప్రేమించం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు బి అన్ ఎగ్జాంపుల్. వీఆర్ ఎ డిఫరెంట్ పీపుల్. నేను చాలామంది వింటూ ఉన్నాను కౌన్సిల్స్ చేసేటప్పుడు, మన క్రిస్టియన్ ఫ్యామిలీస్ కంటే హిందూ ఫ్యామిలీస్ చాలా బెటర్ చెప్తున్నాను నేను. వాళ్ళు అత్తామామలను ప్రేమించినట్లు మన క్రైస్తవ వాళ్ళ అత్తామామలను ప్రేమించరు. వాళ్ళు కోడల్ని ప్రేమించినట్లు మన క్రైస్తవులు విశ్వాసులు వాళ్ళ కోడల్ని ప్రేమించరు. ఎన్నో చూశాను నేను కేసులు. ఎంత దుఃఖకరం అండి. హౌ కెన్ యూ సే దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ యూ? దేవుని ఆత్మ నాలో ఉన్నదని నీవు ఎలాగ చెప్పగలవు? నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు అంతే, నిన్ను నీవు భ్రమపరుచుకుంటున్నావు అంతే. దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొనేటప్పుడు ఏమైనా విరోధమని ఉన్నట్లయితే వెంటనే దేవుని సన్నిధిలో క్షమించమని ప్రార్థించాలి. నీవు ద్వేషించకపోయినా ఆ మనస్సు నీలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన బలలో పాల్గొనబోయే ముందు ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేసి పరిశుద్ధమైన బలలో నీవు పాల్గొనాలి. వివేచించుకోకుండా పాల్గొన్నట్లయితే
ఎంత భయంకరమైనటువంటి శిక్ష నిన్ను నీవే తెచ్చుకుంటున్నావు, నిన్ను నీవే తెచ్చుకుంటున్నావు. సో కాబట్టి దేవుని యొక్క పరిపూర్ణతలోనికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయనకు సమానమైనటువంటి పరిపూర్ణతలోకి రాజశేఖర్ ఉండాలని, ఆయనకు సమానమైన పరిపూర్ణతలోనికి రవి బ్రదర్ ఉండాలని, ఆయనకు సమానమైన పరిపూర్ణతలోనికి అమానా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ రావాలని. హల్లెలూయా! వాట్ ఏ లవింగ్ గాడ్! ఎంత మంచి దేవుడు అండి. అందుకనే ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా ఆయన మనలను దర్శిస్తున్నాడు, మన జీవితాలను సరిచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పరిశుద్ధమైన బల్ల ఇదేదో ఒక ఆచారం, ఒక అలవాటు కాదు. ప్రతివాడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దేవుడు నీలో చూపించినట్లయితే లోపము, నీలో చూపించినట్లయితే బలహీనత, నీవు దేవుని దగ్గర అక్కడే ప్రార్థన చేసుకో. ప్రభువా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు ప్రభువా. ఇలాగ మాట్లాడుకోకుండా ఉండాల్సింది, ఇలాగ అనుకోకుండా ఉండాల్సింది, ఇలాగ ఆలోచించుకోకుండా ఉండాల్సింది, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొన్నట్లయితే నీవు నేను దీవించబడతాం. వాళ్ళు క్షమిస్తారో లేదో నీకు అనవసరం, నీవు క్షమించంతే. వాళ్ళు ఎలాగ మాట్లాడతారో నీకు అనవసరం, నీవు లెక్కించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యామ్ ఐ వాకింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్? దేవుని ప్రేమతో నేను నడుస్తూ ఉన్నానా? దేవుని ప్రేమలో నేను కొనసాగుతూ ఉన్నానా? అందుకనే యోహాను రాసినటువంటి సువార్త మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తాను చూచుచున్న సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అంటే చూస్తున్న సహోదరుడు అంటే చూస్తున్న వ్యక్తిని, అంతేగాని ఓన్లీ బ్రదర్స్ని ప్రేమించి అర్థమైంది అత్తామామలను ద్వేషించటం, కోడల్ని ద్వేషించటం కాదు. నీ కనబడుతున్న వ్యక్తిని నీవు ప్రేమించుకోకుండా కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటున్నాడు దేవుడు. ఇది అసాధ్యం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నీవు అనుకుంటున్నావు అంతే. కనబడుతున్నటువంటి మీ అత్తని, కనబడుతున్నటువంటి మీ కోడలని, కనబడుతున్నటువంటి మీ పిల్లలను, కనబడుతున్నటువంటి మీ బంధువులను, కనబడుతున్నటువంటి మీ బాసులను లోపల ద్వేషిస్తే ఎట్లా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఇది ఒక ప్రత్యేకమైన జీవితం. ఇది తన రక్తమిచ్చి కొనినటువంటి సంఘం ఇది. వీ కెనాట్ టేక్ ఇట్ లైట్లీ. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ప్రణాళిక? ఏమిటి ఆ ఉద్దేశం? నశించిపోవచ్చున్నటువంటి నిన్ను వెదకి రక్షించడానికి కారణం ఆయన యొక్క సమానమైన పరిపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా! అందుకే నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. చాలామంది ఉన్నారు ఇంకా. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్! ఎంత గొప్ప భాగ్యం ఇది. వి నీడ్ టు రియలైజ్ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమ చేత నడిపించబడుతూ ఉన్నానా? ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. గాడ్ ఈజ్ లవ్. ఆయనను కలిగి ఉన్నటువంటి మనము ఆయన ప్రేమలో మనము నడుచుకునే వారముగా మన జీవితాలు ఉండాలి. ప్రేమ అనేది ప్రతి మానవుని హృదయంలో ఉన్నది. అర్థమైందా? అయితే దేవుని ప్రేమ అందరిలో లేదు. ప్రేమ అనేది అందరి జీవితంలో ఉందా లేదా? భర్త భార్యను ప్రేమిస్తాడు, కొంతమంది మందుని ప్రేమిస్తారు, కొంతమంది సినిమాలను ప్రేమిస్తారు కదా. రకరకాల ప్రేమలు ఉన్నాయి. లవర్స్ అటు డిఫరెంట్ వర్డ్స్ హీబ్రూ గ్రీక్లో మనం చూసినట్లయితే సపరేట్ వర్డ్స్. తెలుగులో ప్రేమ అన్నాడు అంతేగాని, లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేమకి ఒక్కొక్క వర్డ్ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది అగాపే లవ్ ఇట్ ఇస్. అటువంటి ప్రేమను మనము కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. చివరిదిగా మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ లవ్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరు?
యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, లోకములోనికి వచ్చుచు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన వెలుగు ఉంది అంటే దాని అర్థం ఏంటి? డూప్లికేట్ లైట్ ఇంకోటి ఉందని, అంతేనా? అవునండి. మనం కొనేటప్పుడు చూస్తామా ఇది ఒరిజినలా డూప్లికేట్ అని? చూస్తాం లేదా? పైన వాళ్ళు వింటున్నారా? డిస్టర్బెన్స్ జరుగుతుందా? పిల్లలు కూర్చోండి జాగ్రత్తగా. మనం ఏదన్నా కొనేటప్పుడు సార్ ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ అంటే ఏం చేస్తాం? మనం ఒరిజినలే కొంటాం. మనం నిజమైన వెలుగు ఉన్నది అందరు అంటారు. అదే మా కొలిగితో మాట్లాడుతున్నప్పుడు, మేమంతా ఒక వెలుగుని చూస్తున్నాం నేను అంటున్నాడు. అర్థమైంది? అందుకని క్యాండిల్ వెలిగిస్తారు కొంతమంది. అర్థమైందా? క్యాండిల్ వెలిగిస్తారు కదా. కొంతమంది ప్రమీదలో ఏదో పెడతారు కదా. అయితే నిజమైన వెలుగు ఉన్నది. ఆ నిజమైన వెలుగు మనుష్యులను వెలిగిస్తూ ఉన్నది. ఈ వెలుగు నువ్వు వెలిగిస్తున్నావు. ఇదేం చేస్తున్నావు? దీపాన్ని ఎవరు వెలిగిస్తారు? మనం వెలిగిస్తున్నాం. క్యాండిల్ ఎవరు వెలిగిస్తారు? మనం వెలిగిస్తున్నాం. సో వెలుగు ఒక దేవునికి సూచనగా అనేకులు చూసుకుంటుంటారు, అనేకులు పోల్చుకుంటూ ఉంటారు. అయితే నిజమైన వెలుగు యేసుప్రభు అంటున్నాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. నిజమైనటువంటి వెలుగు ఆయనే. అందరినీ వెలిగించే వెలుగు ఆయనే. మనం వెలిగించే వెలుగు కాదు. మనం వెలిగించి దండం పెట్టుకోవటం కాదు. మనం వెలిగించే వెలుగు అది నిజమైనది కాదు. మనలను వెలిగించే వెలుగు నిజమైనది. హల్లెలూయా. ఒక ఆయన రారార్కే మూర్తి గారిని అడిగారు, ఎందుకండి మీరు క్రైస్తవులుగా వెళ్ళిపోయారు, మన దానిలోనే ఉండి మీరు దానిని సరిచేయొచ్చు కదా తప్పులు ఉంటే అని అడిగితే ఆయన చెప్పాడు, నన్ను సరిచేసేది కావాలి, నేను సరిచేసేది నాకు వద్దు అన్నాడు. ఆయన ఏమన్నాడు? నన్ను సరిచేసేది నాకు కావాలి కానీ నేను సరిచేసేది ఎందుకు? అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు, ఈ వెలుగు ప్రకాశించేటువంటి వెలుగు. భక్తుడైనటువంటి సౌలు మధ్యాహ్న సమయమున సూర్యుని కంటే వెలుగు నేను చూశాను అంటున్నాడు. హ్యావ్ యు సీన్ దిస్ లైట్ ఇన్ యువర్ లైఫ్? క్యాండిల్స్ చూసుకుంటా పోతూ ఉంటే ఈ లైట్ ఎక్కడ చూస్తాం మనం? ఎక్కడో వెలిగించే దీపాన్ని చూసుకుంటా ఉంటే ఈ లైట్ ఎక్కడ కనపడుతుంది మనకి? మన మనసంతా ఈ లైట్ మీదే ఉంటుంది. నిజమైనటువంటి వెలుగు మనుష్యులను వెలిగిస్తూ ఉన్నది. కాబట్టి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా, మనము కూడా ఎలా నడవాలంట? వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలంటే ఒక బల్బు పెట్టుకొని నడవటం కాదు, క్యాండిల్ పెట్టుకొని నడవటం కాదు. ప్రియమైనటువంటి వారలారా, మనము కూడా ఆయన యొక్క వెలుగులో మనము నడవాలి. అందుకని అంటున్నాడు, ఆయన వాక్యము మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యము ద్వారా నడవటమే వెలుగులో నడవటము అంటే, ఆయన వాక్యమును అనుసరించి నడవటమే వెలుగులో నడవటం అంటే. అంతేగాని ఒక లైట్ చేత్తో పట్టుకొని క్రిస్మస్ అప్పుడు అంతా లైట్లు వేస్తాం చూసా, సైలెంట్ నైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులో నీవు నేను నడిచే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన వెలుగు అయి ఉంటున్నాడు. ఆ వెలుగు మనలను వెలిగించింది. అందుకని మీరు పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసు ద్వారా మనలను తండ్రి ఆయన మనలను బ్రతికించెను అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వెలుగు మనము కలిగి ఉన్నామా? ఆయన యొక్క వెలుగులో మనం నడుస్తూ ఉన్నామా? ఆయన వెలుగులో నడవటం అంటే ఫ్లడ్ లైట్స్ పెట్టుకొని నడవటం కాదు. ఆయన వాక్యమే. ఆయన వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగులో నడవటం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడవటమే.
వెలుగులో నడవటం అంటే ఆయన వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు, ఆయన వాక్యము ద్వారా గద్దించినప్పుడు, ఆయన వాక్యము ద్వారా ఇది తప్పు అని చెప్పినప్పుడు దానిని విడిచిపెట్టి ఆ వాక్యమునకు లోబడుచున్నప్పుడే నీవు వెలుగై ఉన్నావు, వెలుగులో నడుస్తూ ఉన్నావు. ఆ యొక్క వెలుగులో మనము నడిచే వారంగా ఉండాలి. ఇంతకుముందు అంతా చీకటిలో నడిచాం మనం. అందుకని అంటాడు, మీరు ఇంతకుముందు చీకటి సంబంధులు అంటున్నాడు. చీకటి సంబంధులు అంటే బారులకి వెళ్తే ఎట్టుంటుంది? మేము ఎప్పుడు వెళ్ళలేదు అంటారు, చూసే ఉంటారుగా సినిమాల్లోనూ అక్కడ ఇక్కడ. చీకటి. ఈ మధ్య కొన్ని చర్చిలు హైదరాబాద్లో చూస్తారు, అంతా చీకటే. ఓన్లీ స్టేజ్ మీద ఫ్లడ్ లైట్స్, ఈ హాల్ అంతా చీకటి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము వెలుగులో నడిచే వారముగా, అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే వారముగా, దేవుని వాక్యము హెచ్చరించినప్పుడు, దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొనేటప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడు, దేవుని వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు నీ హృదయాన్ని కఠినము చేసుకోకూడదు. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఆయన వాక్య ప్రకారము నడుస్తూ ఉన్నామా లేదా అని మన జీవితాలను పరిశీలన చేసుకొని దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొనాలి. ఒకవేళ ఆయన వాక్య ప్రకారం నీవు నడవకోకుండా తప్పిపోయినట్లయితే ఈరోజు దేవుని సన్నిధిలో పాల్గొనబోయే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నీ వాక్యానికి లోబడలేదు, నీ మాటకు లోబడలేదు, నీ స్వరానికి లోబడలేదు తండ్రి. నీవు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ఇది నాకు కాదులే అని నా హృదయాన్ని కఠినము చేసుకున్నాను, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో మనం పాల్గొనాలి. దేవుని వాక్య వెలుగులో అంటాను. అందుకనే దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను సరి చేసుకోవాలని చెప్తున్నది. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు వెలుగు, దేవుని వాక్యమే మనల్ని వెలుగులో నడిపించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది అంటున్నాడు. చచ్చిపోయినటువంటి మనలను, చీకటిలో ఉన్నటువంటి మనలను, పాపములో ఉన్నటువంటి మనలను, సాతాను అంధకార శక్తుల కింద నలిగిపోతే, నాశనం అయిపోతూ, నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. నిజమైన వెలుగు ఆయన ఎవరు అంటే, నిజమైన వెలుగు యేసు క్రీస్తు ఒక్కడే నిజమైన వెలుగు. అందుకని అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరారు అంటాడు. అనేక డూప్లికేట్ లైట్స్ బయలుదేరాయి, చాలా ఉన్నాయి, ఇప్పటికే వచ్చాయని కూడా చెప్తున్నాడు బైబిల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొనబోయే ముందు, యామ్ ఐ వాకింగ్ ప్రాపర్లీ? సరిగ్గా నేను నడుచుకుంటున్నానా? దేవుని వాక్యానుసారముగా నేను జీవిస్తున్నానా? వాక్యం బోధించటం సులభం, వాక్యాన్ని ధ్యానించటం సులభం, వాక్యాన్ని మన మనసులో పెట్టుకోవటం సులభం, వాక్యాన్ని ఇతరులకు చెప్పటం సులభం. కానీ ఆ వాక్యాన్ని లోబడి నీవు జీవించటం అనేది ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి దేవుని పరిశుద్ధమైన బాలులో పాల్గొనేవాడు, దేవుని వాక్యం సెలవిస్తున్నది, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు ఆ రొట్టెను, ఆ పాత్రలోనిది పాల్గొనాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమి పరిశీలన చేసుకోవాలి? యామ్ ఐ వాకింగ్ ఇన్ హిమ్? క్రీస్తులో నేను దేవుని వలె నేను నడుచుకుంటున్నానా? క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నానా? దేవుని ఆత్మను పోలి నేను నడుచుకుంటున్నానా? దేవుని యొక్క వెలుగు కలిగి నేను నడుచుకుంటున్నానా? దేవుని యొక్క ప్రేమను కలిగి నేను నడుచుకుంటున్నానా? దేవుని సన్నిధిలో మన జీవితాలను పరిశీలన చేసుకొని దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొనవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం. God is giving us an opportunity to each one of us to examine our lives in the light of His word. ఆయన వాక్యమే మనకు వెలుగై ఉంటున్నది. ఆయన వాక్యములో నడుచుకునే వారముగా ఉన్నామా? ఆయన వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. ఆయన వాక్యం జీవము కలిగిన వాక్యం, అది మాట్లాడే వాక్యం, అది అక్షరము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హౌ ఈజ్ మై లైఫ్? ఐ నీడ్ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. నన్ను నేనే పరిశీలన చేసుకోవాలా, నన్ను నేనే సరి చేసుకోవాలా,
నన్ను నేనే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల ప్రభువా, నన్ను కరుణించు, క్షమించు, సహాయం చేయమని. ఆ విధముగా పశ్చాత్తాపడకపోయినట్లయితే, ఆ విధముగా దేవుని యొక్క వాక్యానికి లోబడుకోకుండా దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొనితే అది నీకే నష్టం. నీవు అనుకోవచ్చు ఇప్పుడు పర్వాలేదులే అని. దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొనే పోయే ముందు ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఇదేదో ఒక ఆచారం, అలవాటు కాదు. ఇది దేవుని కనికరం మన మీద కుమ్మరించినట్లు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పటికీ ఆయన మాటకు లోబడుకోకుండా ఉన్నట్లయితే, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు గద్దించినప్పటికీ నీ జీవితంలో ఇంకా పాత జీవితాన్ని, పాత ద్వేషాన్ని, పాత పాపాన్ని, పాత శరీర ఆశలనే నీవు కలిగి కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఇది అనుకూలమైన సమయం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఇది ఒక ప్రశస్తమైన సమయం. ఇది ఎ ప్రెషియస్ టైం టు సెటరేట్ అవర్ లైఫ్స్. ఇంకా ఎంతకాలం పాపములో జీవిస్తావు? ఇంకా ఎంతకాలం అవిధేయముగా ఉంటావు? ఇంకా ఎంతకాలం నిన్ను నీవు మోసపరుచుకుంటావు? ఇంకా ఎంతకాలం ప్రేమ లేకుండా ద్వేషముతో నీవు జీవిస్తున్నావు? ఇదిగో దేవా నా జీవితం. ప్రార్థన చేయి నీ మనసులో. పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీ జీవితం ఈరోజు జరుగుతూ ఉన్నది. నీలో ఉన్న లోపాలు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న అవిధేయత దేవుడు చూపిస్తున్నాడు. నీలో లోబడిన స్వభావాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అసూయ కలిగి ఉన్నావా? గర్వాన్ని కలిగి ఉన్నావా? అహాన్ని కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో క్షమించమని ప్రార్థించు. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దయచేసినావు. అందుకే కైకొనుము దేవా నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం